రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు. పని ఒత్తిడితో నలిగిపోతున్నామని జగిత్యాల జిల్లాలో పంచాయతీ సెక్రటరీలు ఆందోళన చేపట్టారు. పని ఒత్తిడితోనే జగిత్యాల జిల్లాకు చెందిన కార్యదర్శి చంద్రమౌళి గుండెపోటుతో మరణించినట్లు కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. 16 నెలలుగా ఏరియర్స్ నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర కార్యదర్శుల సంఘం డిమాండ్ చేస్తోంది. నిధులు లేక తమ సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో పంచాయతీ సెక్రటరీలు ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, జగిత్యాల జిల్లాలో ఏమంటున్నారు? జగిత్యాల జిల్లాకు చెందినటువంటి చంద్రమౌళి అనే పంచాయతీ కార్యదర్శి మంచిర్యాల జిల్లా జన్నార మండలం ఇందల్వాయి గ్రామంలో గుండెపోటుతో మృతి చెందారు. దానికి కారణం పూర్తిగా కూడా ప్రభుత్వం పని ఒత్తిడి, అలాగే నిధులు విడుదల చేయకపోవడమే కారణమంటూ ఇవాళ మంచిర్యాలకు సంబంధించినటువంటి అనేక మంది ఈ పంచాయతీ కార్యదర్శులతో పాటు ఆ సంబంధిత వాళ్ళు కూడా రావడం జరిగింది. టీఎన్జిఓ, టీజీఓతో పాటు పంచాయతీ కార్యదర్శుల సంఘానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇవాళ జగిత్యాల జిల్లాకు వచ్చి ఆయనకు నివాళులర్పించారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వట్లేదు, అలాగే తమకు రావాల్సిన ఏరియర్స్ కూడా అందించలేదంటూ వీరంతా కూడా చెప్తున్నారు. మరి ఇంత పెద్ద ఇప్పటికే మొత్తము అధికారుల పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల పాలన అయితే కీలకం. ఎందుకంటే గ్రామంలో పంచాయతీ కార్యదర్శులే పారిశుద్ధ్యం కావచ్చు, ఇతర ఏ సమస్యలో కూడా ఇప్పుడు గత కొన్ని నెలలుగా వాళ్ళే చూస్తున్నారు. మరి ఒక్కసారి మాట్లాడిద్దాం, వీళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఏంటి అసలు ఏమైంది చంద్రమౌళి గారి మృతి ఏంటి, అసలు ఎందుకు మీరు ఇవాళ రావాల్సి వచ్చింది? చంద్రమౌళి మిత్రుడు చంద్రమౌళి గారు మరి మంచిర్యాల జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా గత కొద్ది సంవత్సరాల నుండి అక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళు జగిత్యాల వాస్తవ్యులు. మరి వారు ఏంటంటే గత కొద్ది నెలలుగా కొన్ని గవర్నమెంట్ నుండి రావాల్సిన కొంత పెండింగ్ బిల్లులు అనేటివి ఉన్నాయనేది తెలిసింది. దానివల్ల కొన్ని కార్యక్రమాలకు మరియు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో భాగంగా కొంతవరకు కూడా వారు కూడా కొన్ని సమయాల్లో సొంత డబ్బులు కూడా వెచ్చించడం జరిగిందని తెలిసింది. వాటన్నిటి విషయాలు ఏంటంటే పై అధికారులకు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. వాటి వల్ల ఏంటంటే కొంచెం ఆయన ఒత్తిడికి గురై మరి గుండెపోటుతోని కొంత వారి కుటుంబ సభ్యులు తెలియజేసింది ఏంటంటే కొంచెం ఒత్తిడి వల్ల గుండెపోటుకు గురై మరి నిన్న అకాల మరణం చెందడం జరిగిందని తెలిసింది. మరి ఇవాళే మేము మా జగిత్యాల జిల్లా జేఏసీ తరఫున టీఎన్జిఓ సంఘం, టీజీఓ సంఘం మరియు రాష్ట్ర పంచాయతీ సెక్రటరీల రాష్ట్ర సంఘం కూడా వారి కుటుంబ సభ్యులను కలిసి వారి యొక్క అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. మరి మా పంచాయతీ సెక్రటరీ మిత్రులందరికీ మా సంఘం తరఫున తెలియజేయడం ఏంటంటే మరి మా జేఏసీ రాష్ట్ర చైర్మన్ గారు మరియు టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులైన మారం జగదీశ్వరన్న గారి దృష్టికి పంచాయతీ సెక్రటరీలకు సంబంధించిన సమస్యల విషయం కానీ వాటి పరిష్కారం మరియు నిధులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా ప్రభుత్వంతో మాట్లాడడానికి వారి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కలవడం జరిగింది. మరియు ఏదైనా సమస్య ఉన్నా కానీ కూడా తప్పకుండా మళ్ళీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షుల గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గరికి సంప్రదించి తప్పకుండా అవి ఉన్నా కూడా పరిష్కరించే విధంగా మా సంఘం ఎప్పుడు వారందరికీ తోడుంటుందని మరి చంద్రమౌళి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క సంఘం తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ వారికి ఏదున్నా మా సంఘం తరఫున మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. గత 16 నెలలుగా ఏరియర్స్ రావట్లేదు, ఇటువంటి లేవు, మీరే ఖర్చు పెట్టుకుంటారని చెప్తున్నారు, ఏంటి? ప్రజాప్రతినిధులు పదవీ కాలం పూర్తయినప్పటి నుండి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగినప్పటి నుండి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతోంది. ఆ కల్పించే క్రమంలో ఫర్మ్ దగ్గర పెట్రోల్ బంకులు కానీ మిగతా ఇతర షాపుల దగ్గర కానీ ఎక్కడైతే ఫర్మ్ దగ్గర ఉన్నాయో అక్కడ క్రెడిట్ ద్వారా తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో చెక్ రూపేణా చెక్ ఇష్యూ చేయడం జరిగింది. కానీ ఐఫ్ఎమ్స్లో గత 10 నెలలుగా పెండింగ్ ఉండడం వల్ల కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు.
అదేవిధంగా మానసిక ఒత్తిడి కూడా చాలా పంచాయతీ కార్యదర్శులకు ఎక్కువ అవుతా ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారంటే కేవలం ఒకే ఒక పంచాయతీ కార్యదర్శి మాత్రమే. అంటే ఏ డిపార్ట్మెంటు ఏ శాఖలకు సంబంధించినటువంటి పని అయినా కూడా కేవలం పంచాయతీ కార్యదర్శికే చేయడం జరుగుతుంది. మనము గతంలో నుండి చూస్తే సీప్ సర్వే నుంచి మొదలుకుంటే ఎల్ఆర్ఎస్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డు సర్వే కావచ్చు, ప్రతి సర్వే కూడా పంచాయతీ కార్యదర్శులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా యాప్ అనే ఉద్దేశం ఆ యాప్లో పెట్టడం వల్ల ఈ యాప్ వల్ల ఒక గుదిబండగా మారుతూ ఉంది పంచాయతీ కార్యదర్శులకు. మీ ద్వారా ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చంద్రమౌళి గారు బాగా మానసిక ఒత్తిడికి గురయ్యి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. ఇది మొత్తంగా జగిత్యాల జిల్లా సంబంధించినటువంటి మంచిర్యాలలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి మృతి అత్యంత బాధాకరము. పంచాయతీ కార్యదర్శులు ఎవరు కూడా ఎంత పని ఒత్తిడిలో కూడా ఇబ్బంది పడకుండా పనిచేయాలి, తామంతా అండగా ఉంటామంటూ ఈ సందర్భంగా వీళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా వారి కుటుంబానికి తాము అండగా నిలుస్తాము, పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా తక్షణమే ఏరియర్స్తో పాటు పెండింగ్ బిల్స్ విడుదల చేయాలి, ఒత్తిడి లేకుండా పనిచేసే విధంగా ఉంటే తాము కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇది జగిత్యాల జిల్లాలో వీళ్ళు చెప్తున్నటువంటి జేఏసీతో పాటు పంచాయతీ కార్యదర్శుల జేఏసీతో పాటు టీఎన్జీఓ టీజీఓ సంబంధించినటువంటి వాళ్ళంతా మాట్లాడినటువంటి అంశాలు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.